వర్సెస్ ఇండియా అన్నట్టుగా మొత్తం కూడా జాతీయ స్థాయిలో ఇది పోరు కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక అధికార ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి గట్టి పోటీ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కీలకమైన యూపీ, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక యూపీలో సమాజ్వాదీ పార్టీ దాటికి తట్టుకోలేక బీజేపీ కకావికలం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే మొత్తం మీద అంటే ఇక్కడ సమాజ్వాదీ పార్టీ అసలు యాక్చువల్గా గతంలో అంటే చాలా వరకు చతికిలబడేటువంటి పరిస్థితి ఇప్పుడు గట్టిగా పుంజుకుందంట అక్కడ. ఇక రాయ్బరేలీలో 36,000 ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ కొనసాగుతూ ఉన్నాడు. ఇటు కేరళలో కూడా. సో ఎంత ఇంట్రెస్టింగ్ ఫలితం మనం మెదక్ సంబంధించి చూస్తే ఇప్పటి వరకు మెదక్లో ఆల్మోస్ట్ 3 లక్షలకు పైగా ఓట్లను లెక్కిస్తే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మాధవనేని రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి 750 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి 97,952 ఓట్లు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి 97,202 ఓట్లు వచ్చాయి. 97,202, 97,952 ఓట్లు 52 ఓట్లు బీజేపీకి వస్తే ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు కూడా 92,476 ఓట్లు వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు చూసినప్పుడు నీలం మధుకు అదేవిధంగా రఘునందన్ రావు మధ్య మెజార్టీ చూసినప్పుడు 5,400, అదేవిధంగా వెంకటరామరెడ్డికి రఘునందన్ రావు మధ్య చూసినప్పుడు కేవలం 750 ఓట్ల. సో ట్రయాంగిల్ ఫైట్ మెదక్లో జరుగుతూ ఉందని మొదటి నుంచి అందరూ అంచనా వేసినట్టుగానే రిజల్ట్స్ కూడా ఆ రకంగానే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మెదక్ సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా మన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇక మహబూబ్నగర్కు సంబంధించి డీకే అరుణకు అంటే ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. అటు సో దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి రిజల్ట్స్ కూడా మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇండియా కూటమిని కేవలం 100-120 స్థానాలు 110 స్థానాలు పరిమితం చేశాయి. కానీ ఇండియా కూటమి కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు 200 పైచిలుకు స్థానాలు దూసుకుపోతా ఉన్నది. ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా 90 పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతా ఉన్నది. సో ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ ఒకవేళ ట్రిపుల్ అంకెలు 100, 120, 110 అదే కనుక దాటినట్టయితే ఇంకా కొంత కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో భువనగిరి, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, వీటితో పాటుగా నాగర్ కర్నూలు, పెద్దపల్లి, సో జహీరాబాద్, ఈ స్థానాల్లో జహీరాబాద్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి ఈ 5 స్థానాలు కలిస్తే మొత్తం 8 స్థానాల్లో కాంగ్రెస్, 8 స్థానాల్లో బీజేపీ, 8 ఇప్పుడు బీజేపీ ఒకవేళ మెదక్ కనుక యాడ్ చేస్తే 9 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్. సో ఎంఐఎం అండ్ టీఆర్ఎస్ రెండు కూడా 0గా మనం చూడాల్సి ఉంటుంది. సో ఫైనల్ ప్రెడిక్షన్ ఏమవుతుంది అనేది మనం చూడాలి. కానీ సో ప్రస్తుతం అందుతున్నటువంటి ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం అయితే ఒక డిఫరెంట్ యాంగిల్ కనబడుతూ ఉన్నది. సో ఇప్పటిదాకా వారణాసిలో వెనుకంజలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ రౌండ్ తర్వాత ఆధిక్యంలోకి వచ్చారు. 9,500 ఓట్ల ఆధిక్యంలో మోడీ ప్రస్తుతం కంటిన్యూ అవుతా ఉన్నారు. 4వ రౌండ్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. సరే ఏం జరుగుతుంది ఏంది అనేది.